ఎస్ దాని చుట్టే తిరుగుతోంది 18వ తేదీ చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు వ్యవహారం అంతా కూడా ఆ రోజు అసలు ఏం చేస్తాము అన్న దానికి సంబంధించి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ విడుదల చేసిన ఒక పోస్టర్ ఒకటి మనం క్లియర్ గా చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన. ఇక్కడ ఉన్న విషయాలు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పైన రా ఎన్టీఆర్ వాళ్ళ వెబ్సైట్ నేమ్ ఒకటి ఉంది. నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో రానున్న కాలంలో సుమారు 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం. ఎస్ 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఎజెండా ఊరువాడ కార్యక్రమం. ఎస్ ఇక్కడ ఎన్టీఆర్ ఫోటో మనకు కనిపిస్తోంది. జూలై 18వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఎట్ తాజ్ హోటల్ తిరుపతి. విందు మధ్యాహ్నం 12 గంటలకు. ప్రెస్ ఇన్విటేషన్. ఎస్ ఈ పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీని చుట్టే ఇప్పుడు వ్యవహారం అంతా కూడా నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఆఫీస్ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి. ఎస్ ఎన్టీఆర్ కార్యాలయం ఇవాళ ఇచ్చిన ప్రకటన చూడొచ్చు. 14th ఈ నెల ఇవాళ ఇచ్చిన ప్రకటన ఇది. ఒకసారి నేను చదువు వినిపిస్తాను. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ రోజు మరి ఎన్టీఆర్ ఆఫీస్ కి దీనికి సంబంధం ఉందా, ఎన్టీఆర్ ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారా, వీటన్నింటికి కూడా చెక్ పెడుతూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా వచ్చిన లెటర్. చాలా మందికి ఈ లెటర్ చదివిన తర్వాత కన్ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు. రా ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నది ఏమనగా శ్రీ ఎన్టీఆర్ గారికి గాని ఆయన కార్యాలయానికి గాని రా ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇలాంటి అధికారము లేదు. చాలా క్లియర్ గా మీరు వినొచ్చు. ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికార ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికార వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ. ఇదే లాస్ట్ వివరణ అని చెప్తున్నారు. సో ఎస్ ఈ లెటర్ తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఒక్క విషయం మాత్రం ఇక్కడ నాకు ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి హక్కు లేదు అని చెప్తున్నారు. ఆ సంస్థకు ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆ సంస్థ అంటే ఇక్కడ రా ఎన్టీఆర్ సంస్థ. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. సో క్లియర్ గా చెప్తున్నారు. రా ఎన్టీఆర్ తో ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ తో ఎలాంటి సంబంధం లేదు, అసలు వాళ్లకు ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు అని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటుందా లేదా, మరి ఆ కార్యక్రమానికి సంబంధించి వీళ్ళేమైనా కంప్లైంట్ రేస్ చేసే అవకాశం ఉందా?